ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని వర్తమానాన్ని మనం వినడానికి దేవాది దేవుడు కృప చూపించున్నారు. మనకి ఈరోజు చక్కటి సందేశాన్ని వినబోతూ ఉన్నాం. మరి ప్రార్థన. సకల ఆశీర్వాదాలు కానబోతున్న తండ్రి, ఈరోజు జరుగుతున్న ఇదిగో ప్రభువా, మరి తీర్పు అనే మాటను గురించి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయమని, నిన్న నేడు నిరంతరం ఆకృతికిన దేవుడు అయ్యా, ఈ లోకంలో సత్యంతో నీతి యథార్థతతో మొదట నా నీతిని రాజ్యాన్ని వెతుకుడని సెలవిస్తున్నావు. నీతి రాజ్యం గల దేవుడువు అయా. మరి ప్రభా, నీవే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సైన్యములకు అధిపతిని దేవా. ఈరోజు జరిగే వర్తమాన విషయంలో తోడుగుండి, ఎదుగు నాయన, ఈ లోకంలో తీర్పులోనికి రాక నీతి యథార్థత భయభక్తులు కలిగి జీవించి నీ వాక్యానుసారంగా జీవించమన్నావు తండ్రి. అయ్యా, సహాయం చేసి కృప చూపించి కావలసిన వర్తమానాన్ని మాతో మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకున్న పరమ తండ్రి, ఆమె. మంచిది. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని లేఖనం సెలవిస్తుంది. మనం మాట్లాడుకునే ప్రశాంశం విషయంలో, మరి అంశం విషయంలో చూస్తే తీర్పు, జడ్జిమెంట్. ఈ తీర్పు అనే మాట మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే, దేవుని యొక్క తీర్పులు సత్యమైనవి, నీతియుక్తమైనవి మరియు న్యాయమైనవి. చూడండి, దేవుడు ఈ భూమి మీద మానవులకి తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ భూమి మీద మానవుల్ని తను ఎంతో ఇష్టంగా ఈ భూమిని నిర్మించాడు. మరి తన పోలికతో, తన రూపంతోనే తన చెక్కి మనల్ని మట్టిని తీసుకుని బొమ్మను చేసి జీవవాయువును వదగ నరుడు జీవాత్మయను ఆదామును సృష్టించాడు. ఆదాము ద్వారా మరి నారీగా హవ్వను సృష్టించి వారికి ఏదైనా తోటనిచ్చి వారికి వాక్కునిస్తే ఆ వాక్కుకి అతిక్రమించి అతిక్రమే పాపముగా వారు ఆదిలోనే తీర్పు తీర్చబడ్డం, వారిని ఏదైనా తోట నుంచి బయటకు పంపివేయడం, ఖడ్గజాలను పెట్టడం, వారి కొరకు మరి శర్మపు చొక్కాలు తొలగించి వారిని దేవుని వాగ్దానం, వారిని భూమిని ఫలించుడని దేవుని ఉద్దేశం ఉంది. అది వాగ్దాన నెరవేర్పు, సంకల్పం నెరవేర్పు. మరి కడమటి ఆదామున యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఎందుకంటే తీర్పు అనేది ప్రతి మానవుడు మనము లెక్క చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని దేవుని లేఖనాలు కొన్ని విషయాలు మనము నేర్చుకోవడానికి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఏముందంటే, అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములు ఉన్నవి, బలిపీఠం చెప్పటి వింటిని. చూడండి, ప్రకటన గ్రంథం యోహాను గారు ప్రత్యక్షత దర్శనాన్ని, ఆయన శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో శిష్యుడిగా ఉన్నాడు. యోహాను గారు దేవుని దర్శనాన్ని, పద్మాసు దీపంలో దర్శనాన్ని చూడడం, అది 7 సంఘాలకి భూతకాల వర్తమాన భవిష్యత్ కాలం నుండి దేవుడు సంఘాలకి రాస్తూ ప్రపంచానికి అది సాదృశ్యంగా, ప్రపంచానికి ఆ 7 సంఘాల గురించి రాసినప్పటికీ అది అందరికీ వర్తిస్తుందని, ఆ సంఘాల్లో ఉన్న వారి విధి విధానాలను గురించి మాట్లాడుతూ, మరి 7 సంఘాల గురించిన మాటలు ఆనాడు దర్శనంతో మాట్లాడిన దేవుడు ఈరోజు ఇక్కడ చూసినట్లయితే ఈ 16వ అధ్యాయం 7వ వచనంలో, అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి, నీ తీర్పుల సత్యములు న్యాయములు ఉన్నవి, బలిపీఠం చూపెట్టు. చూడండి, ఎక్కడున్నా బలిపీఠం. ఇక్కడ విశేషం బలిపీఠం మాట్లాడడం సాక్ష్యం. ఈసారి బలిపీఠం మాట్లాడుతుందంటే ఈ 16వ అధ్యాయంలో బలిపీఠం మాట్లాడుతూ ఏంటి అంటే, ప్రియమైన వాళ్ళారా, ఒకటి దూతల సాక్ష్యం, రెండవది బలిపీఠ సాక్ష్యం,
గతంలో 6 అధ్యాయం 9లో కూడా 5వ ముద్రలో సంయుక్త బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు చూసాం. చూడండి, మరొకసారి దూతలు సాక్ష్యం చెబుతున్నాయి, బలిపీఠం సాక్ష్యం. చూడండి, 6 అధ్యాయం 9వ వచనంలో కూడా మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే అక్కడ ఏముందో మనం చూడొచ్చు. ఈ 6 అధ్యాయం 9వ వచనంలో సత్యస్వరూపి నాదా ఎందాక అని వారు బలిపీఠం వద్ద మర్రపెట్టినట్లుగా మనకు కనపడుతూ ఉంటారు. చూడండి, 5 అధ్యాయము బలిపీఠం కింద ఆత్మలు హతసాక్షులు నివేదికులు అన్నమాట. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తలచిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన ఆత్మలు బలిపీఠం కింద చూసి తిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చుకయు మా రక్త నిమిత్తం భూమి నివాసులకు ప్రతిదండన చేకియుందు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రాలు దానిలో ప్రతివానికి ఇవ్వబడును. మరియు వారు వలె చంపబోయిన వారి సహాదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తయ్యే వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలని వారితో చెప్పాను. చూడండి, నీతియుక్తమైన వారు హతసాక్షులైన వారి ఆత్మలు బలిపీఠం కింద మొర్రపెడుతున్నాయి. వారు దేవుని కొరకు ప్రాణత్యాగాలు చేసి దేవుని కొరకు మరి రక్తమాంసములు దారబోసి వారు ప్రభునందు మృతులైన వారుగా మనకు కనబడుతున్నారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని భక్తులు మరి చనిపోయినట్లుగా మనకు కనబడుతూ ఉన్నారు. కనుక ప్రియమైన వారులారా, దేవుని లేఖనాలు చూడండి, ప్రకటన గ్రంథంలో మరి పాత్రలు ముద్రలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రకటన గ్రంథంలో పాత్రలు, అలాగే బూరలు, అలాగే మరి ఇవన్నీ కూడా ముద్రలు విప్పినప్పుడు జరిగే సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. బూరలు ఊదినప్పుడు మరి అలాగే మరి ఇవన్నీ కూడా పాత్రలు, ఉగ్రత పాత్రలు, బూరలు, మరి ముద్రలు, బూరలు, ఉగ్రత పాత్రలు, ఈ శ్రమకి సంబంధమైన మరి విపత్తు ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఈరోజు తీర్పును గురించిన మాటలు, కొన్ని విషయాలు మనము క్లుప్తమైన విషయాలని మనం నేర్చుకుంటున్నాం. కనుక ఎక్కడ చూస్తే ఏముంది అంటే 4వ ముద్ర కాలం ముగిసిన తర్వాత 4వ జీవి పిలవబడడం తర్వాత గుర్రములు బయలుదేరడం, జంతు శ్రమలో ప్రక్రియలో లోక సంబంధమైన సంఘటన జరిగినాయి. అయితే 5వ ముద్రలో పరలోక సంబంధమైన వాటిని మనం జ్ఞానం చేసినప్పుడు సమయంలో హతసాక్షులైన వారి శేషిత ప్రార్థనలు వింటాం. అక్కడ అందుకనే పాత నిబంధనలో కయ్యేను హేబేలును చంపినప్పుడు హేబేలు రక్తం మొర్రపెట్టిందండి. చూడండి, ఎంతో అద్భుతమైన మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ప్రియమైన దేవుని వల్లారా, ఈరోజు మనం ఎలాగైనా జీవించవచ్చు, ఎలాగైనా ఎవరిష్టం వాళ్ళది. కానీ దైవ సన్నిధి, దేవుడు మనకి ఈ సృష్టికర్త ఉన్నాడు. ఆయనకు మనం భయం ఇవ్వాలి, ఆయనకి మనము శ్రద్ధాభక్తులు ఇవ్వాలి, ఆయనకంటూ మనమంటూ లెక్క చేయాలి. ఆయన మనల్ని సృష్టించాడు, ఈ భూమి మీద మనకి జీవాన్ని ఇచ్చాడని కృతజ్ఞత లేని వారుగా జీవిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు అనుకోవటానికి వీలు లేదు. కానీ దేవుని ఉద్దేశం ఎవరూ నశించకపోవడం ఆయనకి ఇష్టం లేదు, అందరూ రక్షింపబడాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. ప్రియమైన దేవుని వారులారా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మరి దైవికంగా మీరు సీనియర్ అయినా లేదంటే దేవుని భక్తిలో మీరు దూరంగా ఉన్న ఈరోజు ఒక చక్కటి శ్రేష్టమైన సందేశాన్ని వినబోతున్నాం. చూడండి, అనేకమైన ఆత్మలు ఆ బలిపీఠం కింద ఎంతటి అద్భుతాలు సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చుకు మా రక్తం నిమిత్తం భూమి నివాసులు ప్రతిదండ చేయకుండా కేకలు వేస్తుంది. కనుక వీరికి ఒక మంచి బలిపీఠం కుందన ఆత్మలు ఒక 1000 ఏళ్ల విందులో వస్తూ ఉంటారనమాట. ఈ బలిపీఠం కుందన ఆత్మలకి ఒక శ్రేష్టం 1,44,000 మంది ఆత్మలు ప్రత్యేకంగా మరి దేవుని సన్నిధిలో మరి వారు బలిపీఠం కింద ఆత్మలు మొర్రపెట్టినట్లుగా మనకు కనబడుతుంది. దేవుడండి
ప్రతి సృష్టిలో ప్రతిదీ లెక్కలోనికి తీసుకొస్తాడు. ఈరోజు మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఈ తీర్పు అనేది జడ్జిమెంట్. ఈ తీర్పులోనికి మరి ఏమై ఉందో పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో మనం నేర్చుకుందాం. కనుక ఇక్కడ చూసినట్లయితే సమయంలో హతసాక్షులైన వారు శేషత ప్రార్థనలు వింటాం. యోహాను గారు బలిపీఠం క్రింద ఆత్మలు చూశారు. ఆయన దర్శనంలో 6వ అధ్యాయంలో బలిపీఠం కింద దర్శనాన్ని చూశారు. మోషే కాలం ముందు బలిపీఠం గొర్రెపిల్ల ఇచ్చిన వారుగా మనం చూడవచ్చు. నిర్గమాకాండం 38:1 వచనంలో చూస్తే మరి అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠం చేశాడు. ఎందుకంటే బలిపీఠం అన్నమాట. బలిపీఠం కిందన ఆత్మలు చూస్తే మరి ఇక్కడ చూస్తే బలిపీఠం విశిష్టమైనది. ఆత్మలు బలిపీఠంపై లేవు, బలిపీఠం కింద ఉన్నవి. వాక్యం నిమిత్తము సాక్ష్యం నిమిత్తం భూలోకములో తమ ప్రాణములను ఉడిచిడి ఆత్మలు మొర్రపెట్టుచున్నవి. అప్పటికి యోహాను గారు కూడా హతసాక్షులతో ఆత్మలో నుండవలసిన వారే కానీ ప్రభువు నుడిమిన ప్రకారం యోహాను సువార్త 21:22లో యేసు నేను వచ్చే వరకును నీవు నన్ను వెంబడించమనెను. ఆయన సావకుండానట్లు పద్మాసు దీపములో ప్రకటన గ్రంథం రాయ నిమిత్తం బ్రతికాడు. చూసినట్లయితే ప్రకటన గ్రంథం అంతా కూడా ఆయన రాశాడు, దర్శనం చూశాడు. ఆయన మరణము సహజ మరణం. ఆయన్ని మరి రోమా ఆ సంఘాల్లో ఆయన బోధిస్తున్నప్పుడు అక్కడ బిషప్గా పనిచేశాడు. యేసుప్రభువారు చూడండి ఎంతటి అద్భుతమైన యోహాను గారి దర్శనంలో ఆయన ప్రభు బలలో పాల్గొన్నాడు. సిలువ ఆయన రూపాంతరం చూశాడు. మరి ఆయన అద్భుతాలు చూశాడు. ఆయన ఏమై ఉన్నాడో చూశాడు. మరణాన్ని జయించడం చూశాడు. పరలోకం వెళ్ళడం చూశాడు. ఆయన అద్భుతాలు చూసిన దేవుడు. ఇదిగో చూసిన యోహాను గారు మనం చూడవచ్చు. ఎన్నో అద్భుతమైన ఆయన దర్శనాన్ని, ఆయన చరిత్ర మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు తీర్పుని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. కనుక ప్రియమైన దేవుని వారలారా, చూడండి ఇక్కడ యోహాను గారు కూడా బ్రతికి ఉన్నారంటే కేవలం అనేక మంది శిష్యులందరూ చనిపోయారు. వారు చేసే సువార్త నిమిత్తము ఒకళ్ళు తలకిందులుగాను, ఒకళ్ళు నిలువుగాను, ఒకళ్ళు మరి నానా విధాలుగా వారు హతసాక్షులు అయిపోయారు. వారి నిత్యజీని దేవుడిచ్చే సింహాసనాన్ని, కిరీటాలను పొందుకున్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ చూడండి ఏముందంటే, ఈ లోక పాప నిమిత్తమే క్రీస్తు రక్తం చిందించడం, ఈ బలిపీఠం మీదే కల్వరి కొండపై ఆయన తనువును ఉదురంగా కార్చి అసలైన విమోచన బలి, ఆత్మానుసారంగా బలి కల్వరిలో పరలోకానికి చేరింది. హతసాక్షులు వాక్య నిమిత్తము, సాక్షి నిమిత్తం వధింపబడిన వారు యేసు మృత్యుంజయుడని లేచినని ప్రకటించి హతసాక్షులైరి. వీరు పెండ్లి కుమార్తె సంగమునకు చెందిన వారు కారు. అంతకుముందే సంఘం ఎత్తబడకముందే హతసాక్షులను హేబేలు మొదలుకొని సంఘం ఎత్తబడే వరకు హతసాక్షులని ఆత్మలు. ఇక్కడ హతసాక్షులని ఆత్మలు అన్నమాట. కనుక మరి చాలా అద్భుతమైన మాటలు మనకు కనబడతాయి. 2 రాజుల గ్రంథము 9:7 వచనంలో, కాబట్టి నా సేవకులైన ప్రవక్తలు హతం చేసిన దాన్ని బట్టి, యెహోవా సేవకులందరూ హతం చేసిన దాన్ని బట్టి, ప్రకటన 19:2 వచనంలోను, ద్వితీయోపదేశకాండం 32:43లో, జనులారా ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి, అతులైన తన సేవకును బట్టి ఆయన ప్రతిదండన చేయను. కనుక మరి ప్రతిదండన చేస్తాడని, సంఘం ఎత్తబడిన పిదప వారిలో కొందరు అంత్యక్రీస్తును ఎదిరించి సహించిరి, సంఘం ఎత్తబడుతుంది. తర్వాత ఇదంతా కూడా ప్రకటన గ్రంథం భూత వర్తమాన కాలంలో ఉండేది. ఆయన ర్యాప్చర్, ఆయన రాకడ, ఆయన ఎలా ఉందో మనం చూడవచ్చు. ఆయన భూమి మీద జీవించి వెళ్ళాడు, మరలా స్థలం సిద్ధపాటు చేయడానికి వెళ్ళి మళ్ళా వస్తాడు. ఆయన మేఘురుడై వస్తాడు. ఆయన రాజుగా సైన్యంతో, గొప్ప సైన్యంతో 144,000 మంది ఆ దూతలతో వస్తాడు. తన కాల పరిమితిలో 1000 ఏళ్ళ పరిపాలన చేస్తాడు. అంత్యకాలంలో దేవుని వారు అంత్యకాలంలో పరిపాలన చేస్తాడు. కానీ ఒక్కో సందర్భంలో సాతాను మరి శ్రమ కాలాలని విడిచినప్పుడు ఎవరైతే నమ్మకంగా ఉంటారో
వారిని మాత్రమే పరిగిలోనికి తీసుకొచ్చి, మరి వారి లెక్కలోనికి తీసుకొచ్చి, ప్రియమైన వాళ్ళారా, వారికి మరి అవకాశాన్ని, నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని ఇస్తాడని దేవుని లేఖనం సెలవిస్తుంది. కనుక ఇలాగా ఆత్మను బలిపీఠం ఎదుట మర్రపెట్టే వారికంటూ ఒక చూసినట్లయితే అద్భుతమైన వారికి మంచి అవకాశాలు. లోకాసువార్త 11వ అధ్యాయం 50-51 వరకు, కొందరు సంపుదురు, కొందరు సహింతురు. కాబట్టి లోకం పుట్టినది మొదలుకొని, అనగా హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు మందిరమునకు మధ్య నశించిన జకరియా రక్తం వరకు సిందింపబడిన ప్రవక్తలందరి రక్తం నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరం వారు ఆ రక్తం నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్తున్నాను. ప్రియమైన వారలారా, దేవుని లేఖనం సెలవిస్తుంది, బలిపీఠం పరలోకములో ఉన్నది హతసాక్షుల ఆత్మలు. రెండు వధింపబడిన హతసాక్షులు. బలిపీఠం పరలోకం ఉన్నది. దేవుని వాక్యం తాను ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం కొత్త నిబంధనలోను, భక్తులు పాత నిబంధనలోను హేబేలు మొదలుకొని జకరియా ప్రవక్త రక్తం వరకు, కొత్త నిబంధన బాప్తిస్మ యోహాను మొదలుకొని స్టెఫెను మరణం వరకు, నేటి వరకు మీరు మనం చూడవచ్చు. అలాగే ప్రకటన 24లోను అంతరసింహాసనమును చూసి తిని, వాటి మీద ఆసీనుడైన ఉండిన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వడును. వీరు దేవుని సంకల్పమును గైకుని ప్రజలు ఇక్కడ ఉండరి. దేవుని సంకల్పం చెప్పన గైకుని వారుగా మనకు కనబడుతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, దురద చెవులు నిమిరేవారు రాజీ పడనివారు కారు. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనంలోను వాక్యం నిమిత్తం హతసాక్షులయ్యారు. ప్రకటన 13:9లో ఎవడైనాను చెవిగలవాడితే వినుగాక. అలాగే సింహాసనం మీద చూసి వాటి మీద ఆసీనుడు వానికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడును. ప్రకటన 24లో ఉంటుంది. కానీ ముద్ర వేసుకుని నేను వారిని యేసు విషయమే తాను ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం, దేవుని వాక్యం నిమిత్తం శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలు చూసితేనే వారు బ్రతికిన వారు 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. కనుక ప్రియమైన వాళ్ళారా, కొందరు హతసాక్షులు ఎలా హతసాక్షులు అయ్యారో అనే దాని ప్రకటన. బలిపీఠం మీద ఆత్మలు చాలామంది క్రూరత్వంగాను, మరి భక్తులందరూ కూడా హతసాక్షులు ప్రసంగాన్ని మనం విడవచ్చు. ఇప్పుడు తీర్పుని గురించిన మరి మాటలు అలాగా మరి ఆ 16వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. అలాగే 19వ అధ్యాయం 2వ వచనంలోనూ మనం చూస్తూ ఉన్నాము. చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏముందంటే ఈ 19వ అధ్యాయం 2వ వచనంలో, ఆయన తీర్పులు సత్యములు న్యాయములు ఉన్నవి. ఆయన వ్యభిచారులతోనూ భూలోకములను చెరిపిన గొప్ప వేసితో ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తం బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరియు రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. చూడండి, ఆయన తీర్పుల న్యాయములు. కీర్తనలు 19వ కీర్తన 9, ఆయన పక్షపాతి కాదు, ఆయన తన దాసుల రక్తమును బట్టి ప్రతిదండన చేసెను. ఆయన తీర్పులు విధాలు హేతువులు పరిపూర్ణములు. కనుక ప్రియమైన వారలారా, నరుని అంతరంగమును కోరికలను తలంపులు ఎరిగిన దేవుడు కనుక తీర్పు తీర్చే దేవుడుగా మనకు కనబడుతున్నాడు. ఆయన జడ్జిమెంట్గా మనకు కనబడుతున్నాడు. అలాగే ఆయన అనేకమైన మరి మేలులు మరి చేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఆయనకి తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చిన వానికి మరి తీర్పు నిత్య దండాలలోనికి, పరలోకానికి, నిత్య అగ్ని ఆరక పొరుగు ఆరక అగ్నిలో కాలిపోయే పరిస్థితి, నరకంలో పడేవారుగా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అలాగే ఆయన ప్రతిక్రియలను తీర్పులోనికి తెచ్చును. ప్రసంగి 12:4 వచనంలో అద్భుతమైన మాట కనబడుతుంది. ఏముందంటే అక్కడ ఈ ప్రసంగి 12:14లో దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియలను మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెస్తాడు. దేవుడు విమర్శ చేసినప్పుడు
దేవుడు విమర్శ చేసినప్పుడు ప్రతిదీ కూడా తీర్పులోనికి తీసుకొచ్చినట్లుగా మనకు కనబడుతుంది ప్రియమైన వాళ్ళారా. కనుక దేవుని లేఖనం సెలవిస్తుంది, ఆయన మనుషుల యొక్క రహస్యములను తీర్పు తీర్చును. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం చూస్తే దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక 5వ వచనం, నీ కాఠిన్యమును మార్పు పొంది నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియలు చెప్పని ప్రతిఫలం ఇస్తాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, అలాగే సత్క్రియలను ఓపికగా చేయొచ్చు. మహిమను, ఘనతను, అక్షతను వెతికి వారికి నిత్యజీవం నిచ్చెను. కనుక సత్క్రియలు చేయాలి, మంచి క్రియలు న్యాయబద్ధమైనగా జీవిస్తున్నప్పుడు తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని వాక్యం సెలవిస్తుంది. అలాగే క్రీస్తు తీర్పు తీర్చినట్లు తండ్రి ఆయనకు అధికారం ఇచ్చాడు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చడానికి దేవుడు ఆయన నియమించాడు, ఆయనకు అధికారం ఇచ్చాడండి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు. మనం చూసినట్లయితే, లేఖనాలు చూసినట్లయితే, క్రీస్తు ద్వారా దేవుడు లోకమునకు తీర్పు తీర్చను. అపోస్తుల కార్యములు 17:31లోను, అలాగే ప్రభువు నీతిగా న్యాయాధిపతిగా మనకు చూడవచ్చు. ఆయన తన మహిమగల సింహాసనం మీద కూర్చుండి సమస్త జనులకు తీర్పు తీర్చును. మత్తయి సువార్త, ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన అంత్యదినమందు ఆయన చెప్పిన మాటలే తీర్పు తీరుస్తాడని లేఖనం సెలవిస్తుంది. ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు కానీ ప్రజలు రక్షించడానికి వచ్చాడు. ఎందుకంటే కేవలము తీర్పు అయితే ఉంది, ప్రాముఖ్యమైనది తీర్పు ఉంది, కానీ ముఖ్యంగా ప్రజలను రక్షించడానికి వచ్చాడు. కానీ ప్రజలు వారు ఇష్టానుసారంగా చీకటిని ప్రేమిస్తున్నారు, దేవునికి దూరంగా ఉంటున్నారు. కనుక ప్రియమైన వారులారా, ఆయన మరి తీర్పు తీర్చడానికి రాలేదు అని యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాం. 12వ అధ్యాయము 48వ వచనం మనం చూస్తే ఏముందంటే, నన్ను నిరాకరించిన నా మాటలను అంగీకరింపని వారికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వారికి తీర్పు తీర్చును. చూడండి, ఆయన ఎప్పుడైతే ఆయన మాట నిరాకరిస్తున్నట్లయితే మరి తీర్పు తీరుస్తాడనేది లేఖనాలు సెలవిస్తున్నాయి. అలాగే ప్రియమైన వాళ్ళారా, అయితే ఆయన రాకడ సమయమున నీతిమంతుల నుండి వేరుపరచబడతారు. దేవుడు రెండో రాకడలోకి వచ్చినప్పుడు, ఆయన రాకడ వచ్చినప్పుడు నీతిమంతులు వేరుపరచబడతారని లేఖనాలు ఇప్పటి కాలపు తీర్పు కలదు. క్రీస్తు శిలువ మరణం పొందినప్పుడు సాతాను తీర్పు తీర్చబడ్డాడు. ఎందుకంటే యోహాను సువార్త 12:31 వచనంలో మనం చూసినట్లయితే ఏముందంటే, ఇదిగో ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తినప్పుడు అందరి నా యొద్దకు ఆకర్షించుకుందని చెప్పాడు. చూడండి, ఈ లోకంలో అపవాదికి అధికారం ఉంది.
లోకములను వానికంటే గొప్ప దేవుడు గనక ఎప్పుడైతే క్రీస్తు శిలువ మరణం పొందినప్పుడు సాతానుకు తీర్పు తీర్చబడుతుంది. ఎందుకంటే వాడి ఆలోచన, వారి కుట్ర కుతంత్రాల ద్వారా యేసు రక్తంలో విజయం ఉందని సాతానికి తెలియదు గనక ఆయన బలి ప్రోక్షణ ద్వారానే మానవాళికి విమోచన కనుకనే చూడండి ఆయన అందుకనే దేవుని లేఖనం చెలవిస్తుంది ఏమని అంటే చూడండి, చక్కటి మాటని మన వాక్యం అని చదువుతున్నప్పుడు ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుతుంది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడను. నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునను. తాను ఏ విధంగా మరలా పొందవలసి ఉండనో సూచిస్తూ ఆయన ఈ మాటలు చెప్పాడు. జనసమూహము యేసు క్రీస్తు ఎల్లప్పుడూ ఉండడని ధర్మశాస్త్రం చెప్పుట వింటిమి. మనిషి కుమారుడు పైకెత్తవలనని నీవు చెప్పుచున్నది సంగతి ఏమిటి? మనిషి కుమారుడు ఈయన ఎవరని ఆయనను అడిగిరి. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్యన ఉండును, చీకటి మిమ్మను కమ్ముకొనుకున్నట్లు మీకు కలిగిన వెలుగు కొలది నడువుడి. చీకటిలో నడుచువాడు దాని ఎక్కడికి పోచున్నాడో వెరగడు. మీరు వెలుగు సంబంధనట్లు మీరు కలిగి ఉన్న వెలుగును కొలది వెలుగునందు విశ్వాసం ఉంచడని వారితో చెప్తున్నాను. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన గురించి నడవమని సెలవిస్తున్నాడు కనుక ప్రియమైన వాళ్ళారా, భక్తిహీనుల మీద, దుర్నీతుల మీద దేవుని ఉగ్రత బయలుపరచబడుతుంది. బుద్ధిపూర్వకమైన పాపం చేసిన వారికి ఆయన భ్రష్టత్వం మనసును అప్పగిస్తాడు. అలాగే దేవుని కుమారుని విశ్వాసం ఉంచని వారికి ముందుగానే తీర్పు తీర్చబడుతుందంటండి. ఎందుకంటే ముందుగానే తీర్పు తీర్చాడంట. ముందుగానే దేవుని దగ్గరికి రావాలన్నా, దేవుని దగ్గరికి మరి దేవుని దగ్గరలో దేవుని సన్నిధిలో జీవించాలంటే ముందుగానే వారి రాసేసాడంట అండి పేరు. ప్రియమైన వాళ్ళారా, వెలుగు కన్నా ఎక్కువగా చీకటి ప్రేమించిన వారికి తీర్పు తీర్చబడను. యోహాను సువార్త 3:9 ఉంటుంది. 19 ఆ మాట కూడా మనం చదువుదాం. ఎందుకంటే ఈరోజు తీర్పు ముందుగా ఉంది. తీర్పు తీర్చబడిందంట. ఈరోజు ఇంకా దేవునికి అవకాశాన్ని మరి 3:19 మనం చూస్తే ఆ తీర్పు ఇదే, వెలుగులోనికి వచ్చును కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తమ క్రియలు దుష్కార్యములుగా కనబడినట్లు వెలుగునొద్దకు రాడు గనుక తీర్పు తీర్చబడనంటండి. ఈరోజు దేవుని వాక్యం చెలవిస్తుంది, తీర్పులోనికి రాక మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలన్నది దేవుని వాక్యం చెబుతూ ఉంది. ప్రియమైన వాళ్ళారా, అలాగే దేవుని యొక్క ప్రజలు లోకంతో పాటు నశించిపోకున్నట్లు ఆయన వారిని ఎల్లప్పుడూ తీర్పు తీర్చుచు శిక్షించుచున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రజలు లోకంతో పాటు నశింపుకున్నట్లు ఆయన వారిని ఎల్లప్పుడూ తీర్పు తీర్చుచు శిక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు శోధనలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు వారితో పాటు, ప్రజలతో పాటు నశించకుండా కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:31 మనం చూస్తే, కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేం చేసిన సమస్త దేవునికి మహిమ కొరకు చేయుడి అంటాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని వారలారా, 32 కూడా చూస్తే, యూదునికైనను హల్లెలూయాకైనను దేవుని సంఘముకైనను అభ్యంతరం కలగజేయకుడి. ఏలైనగా నేను మీకు స్వప్రయోజనమును కోరక అనేకులను రక్షింపవలనని వారి ప్రయోజనం కొరకు అన్ని విషయాలలో అందరినీ సంతోషపెట్టాలి. చూడండి, ఇది ఈ మాట 10వ అధ్యాయము 31-32.
ఇది 11వ అధ్యాయం 31వ వచనంలో ఏముందో చూద్దాం. మనము చాలామంది అయితే మనలను మనమే విమర్శించుకుని వెడల తీర్పు పొందకపోదుము. మనం విమర్శించుకుంటే తీర్పు పొందకపోదుము. ఈరోజు తీర్పు పొందకపోదుము అంటే మనం విమర్శించుకోవాలి. మనం ఏమై ఉన్నాం, మన గుణలక్షణాలు ఉన్నాయి, మన ఆలోచనలు ఉన్నాయి, మన స్థితిగతులు ఉన్నాయి అని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దైవజనంగమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు అద్భుత రీతిగా దేవుడు నీతో మరి ఒక్కసారి తీర్పులోనికి రాక నువ్వు రక్షింపడాలనేది దేవుని ఉద్దేశం. 32వ వచనంలో చూసినట్లయితే మనము తీర్పు పొందిన వెడల లోకముతో పాటు మనకు శిక్ష విధి కలుగునట్లు ప్రభువు చేత శిక్షింపబడి ఉన్నాము. ప్రభువు చేత శ్రమలలో, ఇబ్బందుల్లో మరి ఇవన్నీ కూడా మరి దేవుని చేత మరొక ఎపిసోడ్తో ఈ తీర్పు మాటలు మనం చెప్పుకుందాం. అయితే రాబో తీర్పులా గొప్ప అంత్యకాలం ముందు జరుగునని ప్రభు అందరికీ తీర్పు తీర్చుటకు తన వేల దూతలతో వస్తాడని యోధా గ్రంథం 14:15 వచనం. ఆయన ప్రభావంతో కనపరచు దూతలతో కూడా వచ్చి అవిధేయులైన వారిని శిక్షిస్తాడని. ఆకాశము గతించును, భూమి కాలిపోవును, ఆకాశము దేవుని సముఖము నుండి పారిపోవును, మృతులు లేపబడతారు, తీర్పు జరుగును. అలాగే సమస్త జనులు ఆయన ముందర తేబడతారు, ప్రతివాడు తమ లెక్క చెప్పని దేవునికి అప్పగింపాలని. ఆ తీర్పు దినమున పిలువబడిన విధానాలు ప్రభు దినము, దేవుని దినము, ప్రభు అయిన క్రీస్తు యేసు దినము, క్రీస్తు దినము, ఆ దినము, అంత్యదినము, మహాదినము, ఉగ్రత మహాదినమని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక జడ్జిమెంట్ ఉంది, వారి క్రియలు చెప్పిన ప్రతిఫలము. కనుక ఆత్మానుసారంగా జీవించినప్పుడు, దేవుని చిత్తానుసారం జీవించినప్పుడు మనం తీర్పులోని సర్వాధికారైన దేవుడు మహాదినమున మనం చూడవచ్చు తీర్పు జరిగినని. ప్రజలందరికీ తీర్పు తీర్చబడుతుందని. సజీవులకును, మృతులకును, దేవదూతలకు కూడా తీర్పు తీర్చబడుతుంది. అలాగే అందరికీ న్యాయాధిపతిగా మనకు కనబడతాడు. అలాగే జారులకును, వ్యభిచారులకును, సత్యమును నమ్మని వారికి ఆయన ప్రజలకు తీర్పు తీరుస్తాడు. తీర్పు దేవుని ఇంటి నుండి ఆరంభమవుతుందని యోహాను పత్రిక 1 పేతురు పత్రిక 4 మనం చూస్తే 17వ వచనం. కనుక ఈ తీర్పు ప్రారంభం మరి ఆయన పక్షపాతి కాదంటండి. 4 ఈ మాట చదువుకుని ముగించేసుకుందాం. 4వ అధ్యాయం 17వ వచనం, 1 పేతురు 4వ అధ్యాయము ఓకే 4:17. ప్రియులారా, మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధులు తప్పుబోధులను తొలగింపబడి మీరు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకునుడి. స్థిర మనసు కలిగి పడిపోకుండా కాచుకునుడి. తీర్పు దేవుని ఇంటి నుండి ఆరంభమవుతుందన్నట్లుగా మనబడుతుంది. బోధకులు మరి కఠినమైన తీర్పు పొందుతారని మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడింది. తీర్పు జరుగుతుంది. ఎబ్రీ రాసిన పత్రిక 9:20 సెలవిస్తుంది. కనుకట్టి దేవుడిచ్చే తీర్పులోనికి మనము యథార్థత, దేవుడు అవకాశాన్ని, కృపాకాలం మనం ఉన్నాం కనుక తప్పులను సరిచేసుకుంటూ నిన్ను నీవుగా విమర్శించుకుంటూ దేవునికి మనము మంచి క్రియలు చేసి దేవుని యందు మెప్పు పొందుకుందాం. మన ప్రాణాన్ని మనం కాపాడుకుందాం. తీర్పులోనికి రాక నరకానికి పడిపోకుండా శరీర క్రియను విసర్జించి ఆత్మఫలాలతో జీవిందాం. దేవుని చిత్తాన్ని ఎరుగుదాం. దేవుని చెప్పిన మాటలు విందాం. దేవుడు ఆ తీర్పులోని తప్పించాలని అవకాశం ఉంది కనుక అట్టి మహాకృప దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి స్తుతులు అయా, స్తోత్రాలు. కొన్ని తీర్పును గురించిన మాటలు ఇదిగో నాయనా, మరి అంత్యకాలపు తీర్పులు నువ్వు రానున్నావు దేవా. ఈ భూమి మీద మా అందరూ లెక్క చెప్పవలసిన వారే. సహాయం చేయండి, కృప చూపించండి. ఇదిగో ఎంతోమంది నాయన బలిపీఠము ఆత్మలు మొర్రపెడుతున్నాయ్యా. 1,44,000 మంది ఇదిగో నాయన వారికి ఇదిగో నాయన మరణ విన్నావయ్యా, వారి ఘోషణ విన్నావయ్యా. ఇదిగో తండ్రి నాయన వారికి తీర్పు తీర్చి నీతిమంతుల తీర్పు వారికి మరి అవకాశం ఇచ్చావయ్యా. ఇదిగో నాయన అలాగే ఈ భూమి మీద ఏదో జీవిస్తున్నాం బ్రతుకుతున్నాం కాదు, కానీ నీ సన్నిధిలో నమ్మకంగా నీ సన్నిధిలో రాబోతున్న తీర్పులో తప్పించబడాలనేది అవకాశం కనుక ఇదిగో నీ తీర్పులో తప్పించబడే వారిగా సహాయం చేయమని ఇదిగో నాయన ప్రార్థన ప్రతిఫలం దాయిచ్చేమే. మరొక ఎపిసోడ్లో ఈ తీర్పుని గురించి ఇంకా క్లుప్తమైన మాటలు, శ్రేష్టమైన మాటలు వినడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన ప్రతిఫలం దాయిచ్చేమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.